ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జవమగల దేవుని మాట 85వ కీర్తన 8వ చరణము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనములు సెలవిచ్చును. దైనందిన జీవితంలో మనము ఉదయం మొదలుకొని సాయంత్రం పడుకునే వరకు కూడా చాలా మాటలు వింటాం. చాలామంది చెప్పేటటువంటి మాటలు మన చెవిని చేరుతూ ఉంటాయి. వాటిలో చాలా వరకు కూడా మనల్ని నొప్పించే మాటలు, మనల్ని నిరుత్సాహపరిచే మాటలు, కృంగదీసే మాటలే ఎక్కువగా ఉంటాయి. అయితే 85వ కీర్తన 8వ చరణంలో కీర్తనాకారుడు అంటున్నటువంటి మాట, దేవుడైన యెహోవా సెలవిచ్చు మాట నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతో తన భక్తులతోనూ శుభవచనాలను పలుకుతాడు, శుభవచనాలను ఆయన సెలవిస్తాడు అనేటువంటి మాటలను ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన పిల్లలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలను మనం వినటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ మాటలు ఎలాంటి మాటలుగా ఉంటాయో తెలియచేస్తున్నాడు. దేవుడు ఆయన పిల్లలతోనట ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారితోనూ శుభకరమైనటువంటి మాటలను మాట్లాడతాడట. ఆ మాటలు మనల్ని బలపరుస్తాయి, ఆ మాటలు మనల్ని ఆదరిస్తాయి, ధైర్యం చెడినటువంటి స్థితిలో ధైర్యాన్ని ఇస్తాయి. ఆ మాటలే మన జీవితంలో దీవిస్తాయి కూడా. కాబట్టి ఇకనైనా దేవుని మాటలను వినుటకు ఆసక్తి కలిగి ఉండు. అది ఎన్నటికీ కూడా నీకు దీవెనగానే ఉంటుంది. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ఎన్నెన్నో మాటలు నీ జీవితంలో ఇప్పటి వరకు విన్నావు. దేవుని మాటలు వినటం ప్రారంభించు. దాని ఫలితాలు ఎలా ఉంటాయో నీ జీవితంలో నువ్వు స్పష్టంగా చూస్తావు. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి నడిపింపును కృపను నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడమైన తండ్రి, నీకు వందనాలు. మేము ఈ లోకంలో ఎన్నో మాటలు వింటూ ఉంటాం, అవన్నీ కూడా కృంగదీస్తూ ఉంటాయి. కానీ నీ మాటల్లో ఉన్నటువంటి విలువ, శక్తి, గొప్పతనాన్ని ఎరిగినటువంటి వారముగా వాటికి చెవినిచ్చి ఆ శుభకరమైనటువంటి వచనాలను మేము విని దీవెనకరమైన జీవితాలు పొందుకునే సహాయం అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.